రైట్ యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్నదాతలను యూరియా కష్టాలైతే వెంటాడుతున్నాయి. రేవంత్ సర్కార్ను ప్రశ్నించిన పాపానికి అన్నదాతలను పోలీసులు అక్రమ కేసులు పెట్టి మరీ ఇంటికొచ్చి మరీ వాళ్ళని బెదిరించి దబాయించి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైతును ఏడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నట్లు కనపడుతోంది. 2 నెలల కాలం నుంచి రైతులు పొలంలో కంటే ఇంట్లో కంటే కూడా ఎరువుల కొనుగోలు కేంద్రాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే నిద్రపోయేటువంటి పరిస్థితులు సందర్భాలను అనేకం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. ఇక్కడ 2 అంశాలను చూడాలి. ఒకటి, యూరియా కొరత జరుగుతున్నది. యూరియా కొరత ఉందన్నటువంటి విషయం ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ తొలినాళ్లలో మొదటి రోజులలో యూరియా కొరత లేదు అని రైతులను అట్లాగే బాహ్య ప్రపంచాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో ఇప్పుడు రెండో ప్రయత్నం ఎంచుకుంది. రైతులను అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రైతులను డిమోరల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది. సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారుల వరకు కూడా రైతులను ఒక డైలమాలకు నడుతున్నారు. రైతులను అవమానకర రీతిలో మాట్లాడుతున్నట్టుగా కనపడుతోంది. ఎవరైనా రైతు ప్రశ్నిస్తే అతను ఎవరు ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక్కొని టార్గెట్ చేసి కేసులు బనాయించడం కావచ్చు, అతన్ని వేధించడం కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతున్నాయి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ అంశాన్ని 2 అంశాలుగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అంశాలు చూస్తే నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతులు ఎదురు చూస్తున్నటువంటి దృశ్యంలో యూరియా కోసం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఒక ఎంపీఓ వచ్చి రైతుని తాగుబోతు అంటూ సంబోధిస్తూ దాదాపు కొట్టినంత పనిచేసి మెడ మీద చేసి బయటికి నెట్టేసి దిక్కున్న చోట చెప్పుకో అని దుర్భాషలాడినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. ఎందుకంటే సాక్షాత్ మంత్రులే మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులే మాట్లాడుతున్నారు కాబట్టి అధికారి స్వేచ్ఛగా దాడి చేసి రైతును తాగుబోతు అంటూ సంబోధిస్తూ అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి దుస్థితి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. దాంతోపాటు గుండాల మండలంలో రైతులు చాపలు తెచ్చుకొని దిండ్లు తెచ్చుకొని ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గరే పడుకున్నటువంటి దృశ్యాలను కూడా ప్రపంచం మొత్తం చూసింది. అది కాకుండా ఇల్లందు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర దాదాపు 400-500 మంది రైతులు వారం రోజుల క్రితం పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే నోరు జారారు. కోరం కనకయ్య నోరు జారుతూ రైతులు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారు అంటూ కామెంట్ చేశారు. దాంతో రైతులు తిరగబడి ఎమ్మెల్యేను ఉరికించినటువంటి పనిచేశారు. అక్కడి నుంచి పారిపోవడం తప్ప మరొక పని చేయలేదు. అలాంటి పరిస్థితులు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి ఏకంగా అసలు క్యూలైన్లో ఉన్న వాళ్ళు ఎవరు రైతులు కాదు, రైతులంతా వచ్చి యూరియా తీసుకుని వెళ్ళిపోతున్నారు, క్యూలైన్లో ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయ నిరుద్యోగులు అనేటువంటి హాట్ కామెంట్ చేశారు. దాని మీద రైతాంగం భగ్గుమంటుంది, మండిపడుతుంది. ఏ మంత్రి అయినా సరే క్యూలైన్ల దగ్గరికి వచ్చి చూస్తే వీళ్ళు రైతులా కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎవడో ఒకరిని చూపించి రైతులు కాదు అంటూ అవమానకర రీతిలో మాట్లాడవద్దంటూ రైతాంగం గట్టిగా మీరు అన్నట్టు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో హామీల జాతర నడిచింది. బట్ ఇప్పుడు రాష్ట్రంలో అయితే చెప్పుల జాతర, పాస్బుక్ల జాతర నడుస్తున్నట్టు మనందరికీ తెలిసిన విషయమే. అందరం రోజు చూస్తున్నాము. 2-3 నెలల నుంచి ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఇదే. బట్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదంతా వాళ్ళు రైతులు కాదు, రైతులందరూ పొలాల వద్దే ఉన్నారు, మనం చూస్తున్నదంతా కూడా ఏఐ మాయాజాలం అన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ నమ్ముకుంటుంది, ఎదురుదాడిని నమ్ముకుంటుంది. అవమానించడం ద్వారా, అణిచివేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలంటుంటే ఒక కోణంకి వచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మంత్రులు అట్లాగే మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు అట్లాగే మాట్లాడుతున్నారు, అధికారులు అట్లాగే మాట్లాడుతున్నారు, రైతులను బెదిరిస్తున్నారు. నిన్న మొన్న కొన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఎదురు చూస్తున్నటువంటి రైతుల దగ్గరికి మేము వెళ్ళినటువంటి సందర్భాల్లో క్యూలైన్లో నిలిచినటువంటి కాంగ్రెస్ నేతలు అవసరం ఉన్నా లేకపోయినా వచ్చి క్యూలైన్లో నిలిచినటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ క్యూలైన్లో ఉన్నటువంటి రైతులను బెదిరిస్తున్నారు. మీడియాతో మాట్లాడద్దు అంటున్నారు, జరిగినటువంటి సమస్యను వెలుగులోకి తీసుకురావద్దు అంటున్నారు. ఎవరైనా రైతు కొంచెం ఆవేశంగానో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారో లేకపోతే తన బాధను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదంతా చూస్తున్నటువంటి రైతులు చెప్తున్నారు, ఇప్పుడు బెదిరించవచ్చు, అధికారం చేతిలో ఉంది కదా అని అణగదొక్కవచ్చు, కానీ ఓటు అనే ఒక ఆయుధం ఉంటుంది, ఆ ఓటుతో మేము సమాధానం చెప్తామంటూ రైతాంగం అంతా యావత్తు తిరగబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా ఏఏ మాయాజాలం అంటున్నారు, లేకపోతే చెప్పులు క్యూలైన్లో పెట్టడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. రకరకాల అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యకు పరిష్కారం 1 రోజు, 2 రోజులు, వారం, 10 రోజులలో సమస్యకు పరిష్కారం చూపొచ్చు. ఎంత జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా దానికి ఏదో ఒక మార్గాన్ని కనుక్కునేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రేమ ఉంటే, ఆలోచన ఉంటే రైతుల మీద వాళ్ళకు బాగు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి
అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఇప్పటికే కనుగొనేవాళ్ళు, ఆ సమస్యను తీర్చేవాళ్ళు. కానీ ప్రభుత్వం టైంపాస్ ప్రభుత్వంలా కనిపిస్తుంది, ప్రభుత్వం పెత్తనం చేసేలాగా కనిపిస్తుంది అంటూ రైతాంగం అంతా కూడా వాపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చాల్సినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ, నిన్న కూడా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, రైతులను అవమానించడం కావచ్చు చూస్తుంటే ఈ ప్రభుత్వానికి రైతాంగం మీద ప్రేమ లేకపోవడం కావచ్చు, సమస్యను పరిష్కరించేటువంటి తెలివి లేకపోవడం కావచ్చు, లేదంటే రైతులను వేధించడం ద్వారా లేదంటే కేసులు పెట్టడం ద్వారా అనగదొక్కితే కనుక సమస్య వెలుగులోకి రాదు అనుకుంటున్నారు. కానీ ఇది మొత్తం ప్రొడక్టివిటీ మీద కొడుతుంది అని చెప్పి రైతాంగం వాపోతుంది. ఇవాళ రైతులు క్యూలలో నిలబడి మేము ఇంత ఎందుకు ఎదురు చూస్తున్నామంటే రేపు పొద్దున దిగుబడి తగ్గుతుంది, తద్వారా దిగుబడి తగ్గితే రాబడి తగ్గుతుంది, అప్పుల పాలవుతాం, దాంతోపాటు ఆహార సమస్య కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. నిన్న మొన్నటి దాకా దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉన్నది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ముఖ్యంగా వరి పంటను దిగుబడిలో దేశంలో రాష్ట్రం నెంబర్ 1గా నిలిచినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ దిగుబడి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి రైతాంగం హెచ్చరిస్తుంది. దాంతోపాటు పత్తి కూడా దాదాపు 10-12 క్వింటాలు ఒక ఎకరాకు అవుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ 7 నుంచి 6 హైయెస్ట్ 8 క్వింటాలకు మించి పండదని రైతులు తెగేసి చెప్తున్నారు. ఎందుకంటే అవసరమైనటువంటి ఎరువులు అందటం లేదు, యూరియా అందటం లేదు. ఆ సకాలంలో యూరియా అందకపోతే దిగుబడి మీద ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంటుంది. దిగుబడి తగ్గిపోతే ఇంత కష్టము చేసి దాదాపు 6 నెలలు సంవత్సరం కష్టం చేసి ఆ పంట దిగుబడి రాకపోతే అప్పుల పాలవుతాం, తెచ్చినటువంటి డబ్బులకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏదో రుణమాఫీ పేరు చెప్పి మోసం చేసింది, రైతు భరోసా పేరు చెప్పి మోసం చేసింది, ఎరువులన్నీ మోసం చేసింది. ఇప్పుడు తాము పండించేటువంటి పంటను కూడా ప్రభుత్వమే దోచుకుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని రైతాంగం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ అక్కడ అనేది లేదు. యూరియా కేంద్రాలు కుస్తీ వేదికలుగా మారాయి. మరి ఇదంతా రాష్ట్ర సర్కార్కి పట్టట్లేదా? ఇది రాష్ట్రం చేసిన పుణ్యమే, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పుణ్యమే కుస్తీలకు వేదికలుగా మాట్లాడుతున్నాయి. సహజంగా తను తింటున్నటువంటి పల్లెల్లోంచి ఒక ముద్ద చేతికిచ్చి పెట్టేటువంటి మనసున్నటువంటి మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది రైతు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. తన ఆరుగాలం కష్టించి అన్నం పెట్టేటువంటి రైతు ఇవాళ పక్క రైతును దొంగలాగా చూస్తున్నటువంటి పరిస్థితి, పక్క రైతును శత్రువులాగా చూసే పరిస్థితి, క్యూ లైన్లో ఒక రైతు ముందుకు పోతుంటే వెనక్కి లాగేటువంటి దుస్థితి, కనీసం మాట్లాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే నీకు ఎక్కడన్నా మాట్లాడాలంటే మనం వెనక్కి పోతామేమో, లేదంటే మనం ముందుకు పోవాల్సి ఉన్నట్టు ఈ రకమైనటువంటి అపనమ్మకాలు అపోహల మధ్య కలిసిమెలిసినటువంటి రైతులను నిటారుగా చీలిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క కాంగ్రెస్ నేతలు చీలిస్తున్నారు, మరోపక్క రైతుకు మధ్య పంచాయతీ పెడుతున్నారు. ఎవరైతే ఆవేశంతోనో కొంచెం ఆవేదనతోనో మాట్లాడేటువంటి రైతుల మీద కేసులు పెడుతున్నారు, రైతాంగాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 11 సంవత్సరాలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2004 కావచ్చు, ఆ రోజుల్లో సమైక్య రాష్ట్రంలో ఏవైతే పరిస్థితులు చెప్పులు క్యూ లైన్లో పెట్టడం కావచ్చు, పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇవ్వడం కావచ్చు, ఎవరైనా రైతు తిరగబడితోనో నాకు యూరియా కావాలని అడుగుతూనో పోలీస్ కేసులు బనాయించడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, బెదిరించడం కావచ్చు, ఏవైతే సమైక్య రాష్ట్రం తాలూకా జ్ఞాపకాలు దుస్థితిలో అనేటువంటి ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ తీసుకొచ్చారని చెప్పి రైతాంగం ముత్తకంతో చెప్తుంది. ఇవాళ పబ్బం గడుపుకోవచ్చు, ఇవాళ అధికారం ఉందని దాడులో ప్రతి దాడులో లేకపోతే అక్రమ కేసులో బనాయించవచ్చు, కానీ ఖచ్చితంగా వీటికి ఒక రియాక్షన్ ఉంటుందని చెప్పి రైతాంగం చెప్తుంది. రేపు దిగుబడిలోనే ప్రభావం చూపుతుంది. దిగుబడి తగ్గిందంటే మటుకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ పాపం మూట కట్టుకుంటుంది కాబట్టి అని చెప్తున్నారు. దాంతోపాటు అనేక మంది రైతాంగం అంతా కూడా అనారోగ్యం పాలవుతున్నారు. నిద్ర సరిగా లేదు, వాళ్ళు వచ్చి క్యూలైన్లో నుంచుంటున్నారు. ఒక పక్క అనారోగ్యంతో ఆసుపత్రులు పాలైన వాళ్ళు లైన్లో నిలబడుతున్నారు. ఎవరికి ఏం చెప్పినా కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ అన్నట్టు పిల్లల్ని స్కూళ్ళు మానిపించి మరి పిల్లల్ని క్యూ లైన్లలో నుంచో పెడుతున్నారు. కుటుంబం మొత్తం వచ్చి కూడా క్యూ లైన్లలో నుంచుంటున్నారు. పొలాల దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా పిఏసిఎస్ కేంద్రాల దగ్గర కావచ్చు, గ్రోమోర్ కావచ్చు, ఆగ్రోస్ దగ్గర కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా క్యూ లైన్లలో నుంచుంటుంటే బట్ సీఎం రేవంత్ రెడ్డి హిట్ సినిమా టికెట్ల కోసం నుంచున్న క్యూ లైన్లతోటి కంపేర్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే కనుక రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కామెంట్, ఇటు సినిమా టికెట్ల కోసం అంటున్నారు, వాళ్ళు రైతులే కాదంటున్నారు, కార్యకర్తలు అంటున్నారు, లేదంటే ఎవరో కడుపు మండిన రైతు తనకు రాకపోతే గొడవ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు, లేదు కావాలనే బ్లాక్లు అమ్ముకోవడం కోసం రైతులంతా లైన్లోకి వచ్చి నిలబడి ఇదంతా సీన్ క్రియేట్ చేస్తున్నారంటున్నారు, ఎవరో రెచ్చగొట్టడం వల్లనే రైతాంగంపై రోడ్డు మీద ధర్నా చేస్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసినటువంటి రైతాంగానికి స్పష్టమైంది ఏంటంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, ఈ మంత్రులకు ప్రేమ లేదు, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, రైతులను అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటిది రైతాంగం ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చింది.
ఇక సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తాం. ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే సమాధానం చెప్పలేదు, సమస్యను పరిష్కరించలేదు. ఈ రెండు మార్గాలను ప్రభుత్వం ఎంచుకోకపోవడంతో ఎదురుదాడి తీసేటువంటి ప్రయత్నం గతంలో ఏ రకంగానైతే అభాండాలు వేస్తూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేకపోతే ఏదో జరిగిపోయిందనేటువంటి ఒక అభూత కల్పనను సృష్టిస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఒక అభూత కల్పనను సృష్టిస్తూ ప్రజలను ఎట్లా డైవర్ట్ చేస్తున్నారో ఇవాళ రైతాంగాన్ని కూడా అట్లా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ రైతాంగానికి స్పష్టంగా తెలుస్తుంది, ఎందుకంటే తమ సమస్యను ఫీల్ అవుతున్నారు, తమ కొరతను ఫీల్ అవుతున్నారు. కొరత ఉంది కాబట్టి క్యూలో నిలబడుతున్నారు. కొరత ఉండి అబద్ధం ఆడుతుంది ప్రభుత్వం కాబట్టి మిగతా అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి డొల్లతనం ఇదే కాబోలు అనేటువంటిది రైతాంగంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇంత పెద్ద ఎత్తున రైతాంగం తెలంగాణలో పంటలు పండిస్తుంటే గత 10 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు. దాంతోపాటు కేంద్రం మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేంద్రం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగం స్పష్టంగా అడుగుతుంది. గత 10 ఏళ్ళు కూడా కేంద్రంలో మోడీయే ప్రధానమంత్రిగా ఉన్నారు. గత 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నది. అప్పుడు కూడా సబ్సిడీని ఎత్తేసేటువంటి ప్రయత్నం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. మరి అప్పుడు ఎందుకు కొరత రాలేదు? అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ కొరతను ఎట్లా అధిగమించింది? అది తెలుసుకోకుండా మానేసి రైతులను తిట్టడము, గత ప్రభుత్వాన్ని తిట్టడము, లేదంటే స్టాక్ ఇవ్వలేదని కేంద్రాన్ని తిట్టడం ఏంటంటూ రైతాంగం ప్రశ్నిస్తుంది. రైతులు అడిగినటువంటి ఏ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు రైతులను తిట్టేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ రకమైన కామెంట్ చేస్తున్నట్టుగా రైతాంగం వాపోతుంది. ఖచ్చితంగా ఇది ఒక ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి ఒక సమస్య. కానీ ఇది ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దృశ్యంలో బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఏ సమస్యనైనా పరిష్కారం దిశగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడంతోనే ఈ రైతాంగం అంతా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ధర్నాలు చేస్తున్నారు, రాళ్లదాడులు చేస్తున్నారు. ధర్మాగ్రహం, ఇది రైతుల యొక్క ధర్మాగ్రహం అని చెప్పి ప్రజానికి సాధారణ ప్రజలు కూడా గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలు లైన్లో నుంచిన దాఖలాలు ఎప్పుడూ మనం చూడలేదు, వినలేదు కూడా. అంటే ఇదంతా ఎవరి వైఫల్యం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? ఖచ్చితంగా సరఫరా డిమాండ్ ఎంత ఉంటుంది, సరఫరా ఎంత ఉంటుంది అనేటువంటి అంశం మీద ప్రభుత్వానికి అధికారులు ఒక స్పష్టమైన నివేదిక ఇస్తారు. ఆ నివేదికను ఇంప్లిమెంట్ చేయడంలో దాన్ని సమకూర్చుకోవడంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆయా శాఖ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ సమస్యను ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి నాలెడ్జ్తో ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇవాళ రైతులు రోడ్ల మీదకి రారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి పాపము ఇవాళ రైతులకు శాపంగా మారి యూరియా కొరత వచ్చిందని చెప్పి రైతాంగం చెప్తా ఉంది. రైతులే మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ బఫర్ స్టాక్ పెట్టేవాడు, ఇవాళ ఎందుకు ఈ ప్రభుత్వం పెట్టలేదు అనేటువంటి ఒక సామాన్యమైన రైతు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. గత 20 నెలలుగా ప్రభుత్వం అధికారాన్ని అనుభవించడం కోసం మాత్రమే మంత్రులు, పైరవీల కోసం మాత్రమే ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు తప్ప ఎంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళు కనీసం ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నంలో లేకపోవడమే ఈ సమస్యకు మరో కారణంగా చెప్పొచ్చు. 52 సార్ల పాటు ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారనో 2 సార్లనో రైతుల కోసం మాట్లాడి ఉండి యూరియా కోసం అడిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతాంగం చెప్తా ఉంది. సింధూరా. రైట్ సాంబశివరావు.